హే పటిలమ్మాయి, ఏంటి కొత్త పెళ్లి కూతురులాగా అప్పుడప్పుడు దాక్కుంటూ ఒంటరిగా వచ్చి కూర్చుంటున్నావు? ఓ సారీ, నువ్వు కొత్త పెళ్లి కూతురువే కదా? సర్లే, హల్దీ ఫంక్షన్ ని సూపర్గా పిచ్చెక్కించేశాం కదా. నువ్వు ఎంజాయ్ చేసావా? నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. హే ఏమైంది? ఏయ్ చెప్పు, ఈరోజు నువ్వెన్ని హ్యాపీ మెమరీస్ క్రియేట్ చేయాల్సిన రోజో తెలుసా? అలాంటిది ఈ రోజు నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవచ్చా? ఎమోషనల్ ఏడుపా? ఎవరికీ దొరకనటువంటి ఒక భర్త నీకు దొరికాడని ఏడుస్తున్నావా? వదిలివయ్యా, నువ్వు వెళ్ళు. ఇలా చూడు సత్య, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావనేది నాకు తెలుసు. శృతి ఇంకా అత్తయ్య వార్డెన్ ద్వారా ఇంత డ్రామా చేస్తారని నేను కూడా అనుకోలేదు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటారు. అదే వాళ్ళ నేచర్. నువ్వు అదంతా తలుచుకుని బాధపడుతూ ఉన్నావనుకో, మనం మన లైఫ్ ని లీడ్ చేయలేం సత్య. అవును సత్య, నిజమే చెప్తున్నాను. ఈరోజు కూడా చూడు, వాళ్ళు ఏదో విధంగా నిన్ను కార్నర్ చేయాలనే వార్డెన్తో మాట్లాడి ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందని చూసావు కదా. బాంబ్ లాగా బ్లాస్ట్ అవ్వాలని వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది బుస్సున తేలిపోయింది, అంతే. నీకు నా గురించి తెలుసు కదా, ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా నేను నిన్ను వదులుకోలేను సత్య. అది మాత్రం నువ్వు నమ్ము. అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఏడవకూడదు. సర్లే, నేను ఏడవనులే. సత్య, ఇలా చూడు, ఇంకొద్దిసేపట్లో నువ్వు నేను భార్యాభర్తలం. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను టైమర్ కూడా ఫిక్స్ చేసుకున్నాను తెలుసా. మన ఇద్దరం కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ అనుభవించలేని జీవితాన్ని అనుభవించాలి సత్య. రోమియో జూలియట్, లైలా మజ్ను లాంటి వాళ్ళని గుర్తు చేసుకోకుండా ఇక నుంచి అర్జున్ సత్యలాగా ఒక జంటలాగా ఉండాలని అందరూ అనుకోవాలి. అలాంటి ఒక లైఫ్ ని మనం సూపర్ గా లీడ్ చేయాలి సత్య. ఒక ఫ్రెండ్ గా మూవ్ అయితే చాలు, అన్ని సెట్ చేసేయచ్చు. అర్జున్, నీలాంటి వాడు నాకు దక్కినందుకు నేను పుణ్యం చేసుకుని ఉండాలి. కౌంట్ డౌన్ నువ్వు చెప్పినట్టుగా మొదలవబోతోంది. కానీ ఆ కౌంట్ డౌన్ నువ్వు నన్ను పూర్తిగా ద్వేషించిపోయే కౌంట్ డౌన్ అర్జున్. జాగ్రత్త అబ్బాయి. నేను చూసుకుంటా. ఈ వాచ్ ఎన్నిసార్లు కింద పడబోయిందో తెలుసా? కానీ పడిపోదు. మనకంటూ దేవుడిచ్చింది, మనల్ని వదిలి వెళ్ళిపో సత్య. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, కన్నీళ్లు పెట్టుకోకు. పట్టిలమ్మాయి, ఐ లవ్ యూ. ఎందుకో ఈ సోనంతో డాన్స్ చేసేటప్పుడు నీతో ఉన్నట్టుగానే అనిపించింది దేవి. ఆవిడ పక్కనుంటే ఆ అనుభూతి, ఆవిడ మనసు నుంచి వచ్చే వైబ్రేషన్స్ అంతా కూడా నీలాగే అనిపించింది దేవి. ఇన్ని రోజులుగా నాకు ఎవరిని చూసినా ఇలా అనిపించలేదు. ఒకవేళ ఈ మ్యారేజ్ ఫీల్ నాకిలా అనిపించేలా చేస్తుందేమో, నాకు తెలియట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం దేవి, నువ్వు నాతో ఉన్నట్టుగా ఉన్న ఈ ఫీల్ మాత్రం ఈ జన్మకి నాకు చాలు. నాలో చివరి శ్వాస ఉన్నంత వరకు నేను ఇదే తలుచుకుంటూ బ్రతికేస్తాను. నీలాగా వేరే ఎవరు కూడా ఉండలేరు. ఇది వేరే ఎవరికి కూడా అర్థం కానే కాదు దేవి. నేను మాత్రం నిన్ను మర్చిపోలేను. నువ్వు నా శ్వాసలో కలిసిపోయున్నావు. బావా బావా, నేను మిమ్మల్ని ఎక్కడని వెతకాలి? ఏం లేదు బావా, నిజం చెప్పాలంటే మీ మీద కొంచెం కోపంగా ఉంది, కానీ సంతోషంగా కూడా ఉంది. అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకున్నావు? ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు పర్వాలేదు. మీరు చాలా బెటర్ అయ్యారు. ఫంక్షన్ లో అందరితో మింగిల్ అవుతున్నారు. హల్దీలో కూడా డాన్స్ చేశారు. మీరు డాన్స్ చేస్తారని నేను కళ్ళు కూడా అనుకోలేదు బావా. అదేంటంటే నేను డాన్స్ చేయాలని చేయలేదు శృతి. అది ఆటోమేటిక్ గా క్యాజువల్ గా, అది నాకే అర్థం కాలేదు.